హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం లాస్ట్ 3 కన్జ్యూగేట్ డేస్ ని చూస్తే మాత్రం హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ రావడం గమనిస్తుంది. సో కొంతకాలం నుంచి మనం చూస్తే మాత్రం మార్కెట్స్ స్టీఫ్ గా లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ని ఫార్మేషన్ అవుతా ఉండే. సో దాన్ని మనకి తాత్కాలికంగా బ్రేక్ చేసేసి అక్కడ నుంచి బుల్స్ పట్టుదల పట్టుకుందని చెప్పుకోవాలి. సో ఈ రోజు నిఫ్టీ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ మార్నింగ్ ఓపెనింగ్ చూస్తే మాత్రం నిఫ్టీ చూస్తే 51 పాయింట్స్ గ్యాప్ అప్ తో 23,632 దగ్గర, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,927 దగ్గర అరౌండ్ ఒక 51 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వడం బోత్ ఇండిసెస్ ని మనం గమనిస్తా ఉన్నాం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే మాత్రం లాస్ట్ 3 డేస్ నుంచి మంచి ర్యాలీ అనేది కనపరుస్తా ఉంది. ఈ రోజు కూడా ఒక 2% ర్యాలీ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా చూడగలం. సో నిన్నటి వరకు 13th మార్చి వరకు చూస్తే మాత్రం ఎఫ్ఐఎస్ వాళ్ళు చూస్తే అరౌండ్ 2.6 lakhs కాంట్రాక్ట్స్ మనకు షార్ట్ లో ఉండే. సో అది ఈ రోజు వరకు చూస్తే మాత్రం 2.3 lakhs కాంట్రాక్ట్ షేర్స్ మనకి షార్ట్స్ లో ఉన్నట్టు తెలిసింది. అంటే 30,000 కవర్ చేశారని లో నుంచి మనకి ఈ రోజు డేటా వరకు చెప్తా ఉంది. సో మనకి మార్కెట్స్ చూస్తే మాత్రం ఒక వార్ న్యూస్ అయితే హఠాత్తుగా కొనసాగుతా ఉంది. సో దాన్ని మార్కెట్ మెల్లిమెల్లిగా డిస్కౌంట్ చేస్తుందని క్లియర్ గా మనకి టెక్నికల్ చార్ట్స్ ప్రిడికేట్స్ చేస్తుంది. సో ఇంకా మనకి మార్కెట్స్ కి ఇంకా పెయిన్ ఉంటుందా అంటే డెఫినెట్ గా మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఒక బాటమ్ ఫార్మేషన్ చేయడానికి రెడీ చేస్తా ఉందని చెప్పుకోవాలి. లాస్ట్ వీక్ లో ఒక్క గ్రీన్ క్యాండిల్ మినహా మనకి ఎవ్రీడే ఒక రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ రావడం గమనించింది. లాస్ట్ వీక్ చూస్తే మాత్రం 24,303 నుంచి 22,955 వరకు మనకి డౌన్ అవడం గమనించాం. అంటే అరౌండ్ 1,350 పాయింట్స్ అనేది మనకి ఫాల్ అవడం మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే సో దానికి ఒక రిట్రేస్మెంట్ చూస్తే మాత్రం లో నుంచి 900 పాయింట్స్ అనేది మంచి ర్యాలీ కనిపించిందని చెప్పాలి. సో లాస్ట్ 3 డేస్ లో చూస్తే మాత్రం 22,955 లో నుంచి మనకి ఇప్పుడు హై చూస్తే మాత్రం 23,859. సో అరౌండ్ ఒక 900 పాయింట్స్ ర్యాలీ అని చూడగలిగాం. సో ఎవ్రీడే హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఫస్ట్ హై చూస్తే మాత్రం 23,502. సో సెకండ్ హై చూస్తే మాత్రం ట్యూస్డే రోజు 23,656 అండ్ ఈ రోజు హై చూస్తే మాత్రం 23,859. సో ఇలా హైయర్ హైస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం నిఫ్టీకి 23,346 ఒక ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. అది మనకి 17th మార్చ్ వచ్చిన లో. సో మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం నా ఉద్దేశంలో స్వింగ్ లో ఏదైతే ఉందో 22,955. సో ఇప్పట్లో ఆ లోని బ్రేక్ చేయకపోవచ్చు. మేబీ ఏదైనా డిఫికల్ట్ న్యూస్ లాంటి ఏదైనా వార్న్స్ వస్తే తప్ప మనకి మార్కెట్స్ ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేయడానికి మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఇస్తా ఉంది. సో ఇప్పుడు మనకి ఇంకా టెక్నికల్ గా చూస్తే మాత్రం 20 DMA ఎబో వస్తే ఈ షార్ట్ టర్మ్ ఏదైతే వచ్చిందో 22,925 దాన్ని మనకి బాటమ్ అవుట్ అయిపోయిందని చెప్పి క్లియర్ గా మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. అదర్వైజ్ మనకి హైయర్ సైడ్ ఏదైనా రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 9th మార్చి రోజు ఇచ్చిన హై అవుతుందో 24,078. సో ఇది ఒక సైకాలజీ లెవెల్ టైప్. 24,000 మనకి క్లియర్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం 24,389. బికాస్ ఆఫ్ ఇది 20 DMA మూవింగ్ యావరేజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ గా ఉండే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సినారియో. సో లాస్ట్ వీక్ లో మనకి అరౌండ్ ఒక 3,800 పాయింట్స్ అనేది కరెక్షన్ చూసాం. 57,097 నుంచి 53,258. సో అరౌండ్ ఒక 3,800 పాయింట్స్ అనేది మనం డ్రాగ్ అవడం చూసాం. సో దానికి కంబ్యాక్ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 60% రిట్రేస్మెంట్ రావడం కొంచెం లాస్ట్ 3 డేస్ లో 53,258 నుంచి 55,554. 2,300 పాయింట్స్ అనేది ర్యాలీ అనేది మనకి లో నుంచి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూడగలిగాం. సో బుల్స్ మంచి పట్టుదలతో బ్యాక్ వచ్చిందని చెప్పేసి క్లియర్ గా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తుంది. సో మండే రోజు ఫస్ట్ హై చూస్తే మాత్రం 54,664 బ్యాంక్ నిఫ్టీ. అలాగే ట్యూస్డే రోజు సెకండ్ హై చూస్తే మాత్రం 54,996. థర్డ్ హై ఈ రోజు హై చూస్తే మాత్రం 55,554. అలా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడగలిగాం. సో మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ చూస్తే మాత్రం 54,689 ఈ రోజు వచ్చిన లో. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 54,113 దాకా వచ్చే ఆస్కారం నిఫ్టీలో మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో అలాగే రెసిస్టెన్స్ పాయింట్ హైయర్ సైడ్ చూస్తే మాత్రం 20 DMA అండ్ 200 DMA ఏదైతే ఉందో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 57,264. సో ఇక్కడ నుంచి మనం అవే చూస్తే మాత్రం ఇంకా ఇక్కడ నుంచి 800 నుంచి 900 పాయింట్స్ అవేలో ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో మేబీ మంత్లీ ఎక్స్పైరీ లోపల ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ ని నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ఇండిసెస్ 20 DMA మార్క్ ని రీచ్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో ఇక్కడ నుంచి డెఫినెట్ గా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ స్టాప్ లాస్ తగ్గించుకుంటూ వెళ్తుంటే మాత్రం మనకి డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఇక్కడ మనకి రిస్కీ బెట్ తో విత్ హై ప్రయారిటీతో వచ్చే ఆస్కారం మనకి క్లియర్ కనిపిస్తా ఉంది. సో మనకి ఈ రోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఐటీ, ఆటో, మీడియా
మీడియా, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, టెలికాం, ఇన్ఫ్రా లాంటి సెక్టర్ లో అరౌండ్ 1 to 3% ర్యాలీ అని చూడగలిగాం. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్న ఫస్ట్ హాఫ్ లో మెటల్ సెక్టర్ అది కూడా ఎండ్ ఆఫ్ ది డే గల మళ్ళీ పుంజుకుందని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసుకుంటే మాత్రం 2% ర్యాలీ అనేది ఈ రోజు చూడగలిగాం. సో మనకి సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు హీరో ఆఫ్ ది డే టెక్నాలజీ స్పేస్ అని చెప్పుకోవాలి. సో మనకి ఈ రోజు టెక్నాలజీ స్టాక్స్ చూస్తే మాత్రం ప్రతి స్టాక్ లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాల్లో అనేది ఒక్క స్టాక్ కూడా లేకుండా మనకి హయ్యర్ హైస్ ఫార్మేషన్ లాగా ప్రతి స్టాక్ మనకి లాభాల్లో క్లోజ్ అవడం మనం గమనించాం. లైక్ కోఫోర్జ్, ఒరాకిల్, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ అనేది ఈ రోజు చూడగలిగాం. ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, M&M, ఎక్సైడ్, మదర్సన్ సూమి, టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాల్లో మనకు ట్రేడ్ అవడం మనం గమనించాం. మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం నజారా, డిష్ టీవీ, డీబీ కార్ప్, హాత్వే కేబుల్స్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూస్తే మాత్రం సరేగమ లాంటి ఒక స్టాక్ మాత్రమే మనకి నష్టాల్లో ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం జిందాల్ స్టీల్, JSW స్టీల్, NMDC, టాటా సేల్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఇండాల్కో, ఇండ్ కాపర్, వేదాంత లాంటి స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తాం. సో మనకి ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం స్విగ్గీ, జొమాటో లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ కనిపించింది. ఈ రోజు ఎటర్నల్ స్టాక్ చూసుకుంటే మాత్రం నిన్నటి వరకు 212 లో ఉండే, సో అది ఇప్పుడు 20 DMA అబౌట్ 242 దగ్గరికి మనకి క్లోజ్ అవడం మనం గమనించాం. సో మేబీ ఇక్కడ నుంచి హై సైడ్ సస్టైన్ అవుతుందా అంటే డెఫినెట్ గా ఉంటుంది. 200 DMA మూవింగ్ యావరేజ్ చూస్తే మాత్రం హైయర్ సైడ్ 277 అండ్ 320 లెవెల్ ప్రీవియస్ హై. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం ఈ స్టాక్ లో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మేబీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో సో దానికి 212 లెవెల్కి వస్తే మాత్రం డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ఈ స్టాక్ ని కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్స్ అని నా అభిప్రాయం. సో అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం JBM ఆటో. సో నిఫ్టీ 500 స్టాక్స్ లో HDFC, రిలయన్స్ లాంటి స్టాక్స్ లో లాభాలు లేకపోయినా JBM ఆటో మాత్రం మంచి ర్యాలీని ఈ రోజు కనపరిచిందని చెప్పుకోవాలి. సో ఈ రోజు ఒక బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్స్ 2025 మార్చ్ తర్వాత ఇలాంటి ప్రాఫిట్ 15% ర్యాలీ అనేది స్టాక్ లో చూడలేదు. సో దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ ని ఈ రోజు ర్యాలీ చూడగలుగుతున్నా. వాల్యూమ్స్ చూస్తే మాత్రం లాస్ట్ 3 months లో వచ్చిన వాల్యూమ్స్ హై ఈ రోజు చూసాం. 3.6 CR వాల్యూమ్స్ అనేది ఈరోజు ట్రేడ్ అవడం మనం గమనించాం. సో మనకి స్టాక్ 52 వీక్స్ లో నుంచి మంచి రీబౌండ్ అని చెప్పుకోవాలి ఈ స్టాక్ ని. సో డెఫినెట్ గా ఇలాంటి 2 స్టాక్స్ ని వాచ్ చేసుకొని ఎడ్యుకేషన్ పర్పస్ కొని తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో మన ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. సో రేపు ఒక స్పెషల్ వీడియో విత్ క్లోజింగ్ కామెంట్స్ తో మన రాజేందర్ సార్ షో కూడా ఉంటుంది కాబట్టి యూట్యూబ్ లో. సో ప్రతి ఒక్కరు దాన్ని కూడా వీక్షించాలి. సో మనకి ఇప్పుడు ఇలాంటి టైంలో టెక్నికల్ చార్ట్స్ మనకి ఎలా సజెస్ట్ చేస్తాయి అనేది మనకి సెబీ రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ కాబట్టి సో మనకి ఇక్కడ నుంచి పొజిషనల్ కాల్స్, ఇంటర్డే కాల్స్ ఇలాంటివన్నీ మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఎవరికైనా సంప్రదించాలనుకుంటే మాత్రం మా రిజిస్టర్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదిస్తే డెఫినెట్ గా దానికి తగ్గ మీకు రివార్డ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా మీకు అప్డేట్స్ కూడా తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.